గైస్ వెల్కమ్ టు షించాన్ ఫన్ పీవీవి. ఇప్పుడైతే మనం అనంతపురంలో ఉన్న మారుతి సుజుకి అరుణ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి హైదరాబాద్ హైవే ఉంటుంది కదా, తపోవనం నుంచి. అంటే అనంతపురంలో తపోవనం అనేది ఉందన్నమాట ఒకటి. అక్కడ నుంచి హైవే ఉంటుంది. ఆ హైవే వచ్చేసి బెంగళూరు అండ్ హైదరాబాద్ బే హైవే అనమాట. ఆ హైవే సైడ్కి ఉంది అనమాట ఇది. అంటే ఇది అనంతపురంకి దగ్గర అనమాట చాలా. ఫ్రెండ్స్ ఒకసారి అక్కడ చూడండి, ఎవరో కొత్త కారు కొన్నారనమాట. అలాగే ఎంతోమంది ఇలా వీడియోలు తీస్తున్నారనమాట. ఇది వచ్చేసి ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్య. అలాగే షోరూమ్ వచ్చేసి చాలా పెద్దది అనమాట. లాస్ట్ దాకా ఉంది చూడండి, అలా సర్వీస్ రాస్తుంది. ఇది వచ్చేసి ఎంట్రీ అనమాట. మనం పక్క నుంచి వెళ్ళిపోవాలి. నార్మల్గా అయితే ముందు నుంచి వెళ్ళండి సార్, కానీ అక్కడ కార్ అడ్డం ఉంది కదా కొత్తది అందుకని. అలాగే ఈ షోరూమ్ అయితే సూపర్ అయితే తయారు చేస్తారనమాట. ఒకసారి నిదానంగా వెళ్ళి చూపిస్తాను నిదానంగా. ఇక్కడ చూడండి బయటనే వ్యాగనర్ ఉందన్నమాట. 2 వ్యాగనర్స్ ఉన్నాయి వరుసగా. అంటే ఇవన్నీ వాళ్ళు అమ్మడానికి ఏం పెట్టలేదు, ఆల్రెడీ కొన్న వాళ్ళే సర్వీస్ కోసం మీకోసమని వచ్చింటారనమాట. అలా అక్కడ ఉన్నాయి. అందుకే ఇప్పుడైతే సుజుకిలో చాలా ఫేమస్ అయిన కార్ ఏంటంటే వ్యాగనర్ అనమాట. ఎక్కువ మంది అదే కొంటారు. అలాగే స్విఫ్ట్ కూడా కొంచెం ఫేమస్. బాల్నీ అయితే కొంచెం తక్కువే, అంటే మరీ ఎంత తక్కువ కొన్నారన్నమాట. బాల్నీ ఎక్కువ ఉన్నదంటే వ్యాగనర్, స్విఫ్ట్. సుజుకిలో 7 సీటర్ అంటే అర్టిగా. ఇక్కడ వచ్చేసి మనమైతే బయట ఉన్నాం అనమాట. అక్కడ చూడండి కొత్త కారు కొన్నారు వాళ్ళు అయితే. ఈరోజు ఏమో కానీ ఒకటేసారి 3 కార్లు అయితే వచ్చేసాయి అనమాట. ఒకటైతే అర్టిగా అనమాట, ఇంకోటి అయితే గ్రాండ్ విటారా, అలాగే ఇంకొకటి వ్యాగనర్. ఈ 3 అయితే ఈరోజు కొన్నారనమాట. అందుకని అక్కడ ఫుల్ గ్రాండ్గా అయితే చేసుకుంటున్నారు అనమాట కొత్త కారు కొన్నామని. ఇక్కడైతే దండి కార్స్ అయితే కూడా బయట పెట్టేశారనమాట. ఇవి కూడా మనం కొంచెం చూద్దాము. అంటే మేము లోపలికి వెళ్ళి ఎక్కువ అడిగామన్నమాట. ఎక్కువ ఇక్కడ ఉండదు, కొంచెం దూరంలో అక్కడ పార్కింగ్ చేస్తుంటారు. అందుకని మనం కార్లో పిలిచిపోతారు. ఎక్కువ ఇక్కడ ఉండదు అక్కడ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేసి లోపలికి వెళ్ళి కార్ బీగాలు తీసుకొని వచ్చి ఇలా వచ్చేసారనమాట. ఇప్పుడు మనం ఎక్కువ దగ్గరికి అయితే వెళ్దాం. ఆ పార్కింగ్ ఏరియా వచ్చేసి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది. చూడండి ఇదనమాట ఎక్కువ. మననైతే ఎక్కువ దగ్గరికి అయితే పిలుచుకొని వచ్చేసారు. చూడండి ఎక్కువలో అయితే 2 ఏసీలు ఉన్నాయి. అలాగే ఈ కార్ అయితే బాగానే ఉంది. ఇదైతే సరిపోతుంది అనమాట. ఏమంటే ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే కొంచెం సరిపోదు. ఇప్పుడు వచ్చేసి మనం గేర్స్ చూద్దాం. ఇలా మార్చాలి గేరు 1, ఇప్పుడు నిఖిల్ కందండి 2 అట్లా మార్చుకోవాలన్నమాట గేరు. నేను ఫస్ట్ 1 వేసి డైరెక్ట్ 4 వేసేసాను అనమాట. అలాగే ఈ కార్ అయితే సూపర్ ఉందన్నమాట ఎక్కువ. ఇది వచ్చేసి బిజినెస్ పర్పస్ కోసం, ఫ్యామిలీ పర్పస్ కోసం భలే యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి మారుతి సుజుకి 2025 మోడల్ అనమాట. ఇంతకుముందు అయితే మనకి ఆ స్పీడోమీటర్ వచ్చేసి కొంచెం వేరే విధంగా ఇచ్చేసారనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి డిజిటల్ రూపంలో అయితే ఇచ్చేసారు. చూడండి మాక్సిమం వెనకాల తిరిగితే బాగానే ఉంది అనమాట కింద కూడా. అలాగే ఇటు సైడ్ ఉండేది వచ్చేసి ఏసీస్ అనమాట. 1 ఏసీ 2 ఏసీ 2 ఏసీలు ఉన్నాయి. అలాగే దానిలో కంట్రోల్. అలాగే ఈ కార్ అయితే సూపర్ ఉందనమాట. భలే నచ్చేసింది. ఇదైతే బాగా పైకి కూడా ఉంది, సూపర్ ఉంది కారు. దీనికి వచ్చేసి హారన్ మధ్యలో అయితే ప్లేస్ చేసింటారనమాట. ఇప్పుడు మనం దిగుదాం. కార్ అయితే చాలా బాగుందనమాట. అలాగే 5 స్టార్ రేటింగ్ కూడా ఉంది దీనికి. ఇంతకుముందు అయితే కార్స్ లేకుండా ఉంటాయి, ఇప్పుడైతే మనకి బాగా క్వాలిటీగా పెట్టారు. అలాగే ఎయిర్ బ్యాగ్స్ పెట్టారు కాబట్టి బాగా అందుకని ఏకొక 5 స్టార్స్ అయితే వచ్చేసాయి అనమాట రేటింగ్లో. అలాగే లోపల కూడా అయితే సూపర్ ఉందన్నమాట. అసలు కూర్చుంటే కూడా కరెక్ట్గా ఉంది ప్లేస్. అలాగే ఇంకా చూడండి సిఎన్జి గ్యాస్ అయితే ఉంది ఇక్కడ. మనకు తెలిసినంత వరకు సిఎన్జి ఎదుర్కొంటే మేలని అయితే మేము అనుకుంటున్నాము. ఎందుకంటే పెట్రోల్ కంటే సిఎన్జి తక్కువ. ఇప్పుడైతే 1 లీటర్ పెట్రోల్ అంటే 110 రూపాయలు ఉంటుంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 109.66 పైసలు అయితే ఉంటుంది అనమాట కరెక్ట్గా. అంటే ఇంకా 0.33 పైసే తక్కువ. అంటే ఇంకా రౌండ్ ఫిగర్ 110 రూపీసే. అలా వేస్తే అది మనకి సిటీలో వచ్చేసి 15 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది అనమాట. అదే సిఎన్జి అయితే 1 కేజీ 83 రూపీస్కి అయితే మనకు వచ్చేసి 27 కిలోమీటర్లు అయితే పోతుంది అనమాట. 83 రూపీస్ సిఎన్జితో అయితే. అలాగే దాంట్లో అయితే ఎక్కువగా వేసుకోవాల్సినటువంటి మ్యాక్సిమం ఎంతంటే ఒక 9 కేజీస్ అంట సిఎన్జి. అంటే అది కెపాసిటీ అనమాట సిఎన్జి, అంతకంటే ఎక్కువ వేయలేము మనము. దాంట్లో కేవలం 9 కేజీలు మాత్రమే పడుతుంది. అలాగే మీరే డిసైడ్ చేసుకోండి పెట్రోల్ మేలా లేకపోతే సిఎన్జి మేలో. అలాగే పెట్రోల్ అయితే హై మెయింటెనెన్స్ అయితే అవసరం అంట. అది సిఎన్జిలో అయితే అంతగా అవసరం లేదు. అందుకని మేము కూడా సిఎన్జి తీసుకుందామని ఫిక్స్ అయిపోయాం. కొంచెం బ్రేక్లు వేస్తున్నాం సడన్గా, అందువల్ల ఇప్పుడు కొంచెం పడిపోయాక వచ్చింది. అసలు అనంతపురంలో ఏంటంటే కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే మనం షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇప్పుడు తిప్పుతున్నట్టు దాన్ని అర్థం చేసుకోవాలన్నమాట. ఒకసారి సైడ్ నుంచి చూడండి. అలాగే బిల్లు రాపించుకునేకైతే అందరూ పక్కకి వెళ్ళిపోయారనమాట. నేను ఒక్కనే కొంచెం వీడియో తీస్తుందామని ఇక్కడ లోపలే తిరిగేసాను కొంచెం. చూడండి ఇక్కడ సర్వీస్కి ఇచ్చిన కూడా ఇడే పార్కింగ్ చేసేసారు. చూడండి ఎంత బాగుంది. ఇది 2025 మోడల్ అనమాట, స్విఫ్ట్ డిజైర్. అలాగే ఇక్కడ పెద్ద కనిపిస్తుంది వచ్చేసి గ్రాండ్ విటారా అనమాట. ఇది అయితే సూపర్ ఉంటుంది కారు. మీకు మారుతి సుజుకి కంపెనీలో ఏ కార్ ఇష్టమో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే మనం ఎర్టిగా దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఒకసారి ఎర్టిగా లోపల కూడా ఒకసారి ఎర్టిగా లోపల చూడండి పవర్ స్టీరింగ్ ఎంత బాగుందో సుజుకి అని. ఉండండి ఇప్పుడు నేను ఎక్కుతాను చూడండి. ఇప్పుడు ఎక్కుతున్నాను. దీంట్లో వచ్చేసి పవర్ఫుల్ ఏసీస్ కూడా ఉన్నాయి. ఒకసారి స్పీడోమీటర్ చూడండి ఎంత బాగుందో, సూపర్ ఉంది అనమాట. అసలు స్పీడోమీటర్ లుక్ అసలు అయితే సూపర్ ఉంది. అలాగే స్టార్ట్ చేసినప్పుడు అయితే సూపర్ ఉంటుంది అనమాట. దీనికి ఏసీ కెపాసిటీ వచ్చేసి 5 మినిట్స్లో మొత్తం కూల్ చేసేస్తుంది. అంత పవర్ఫుల్ వేసి ఉంది. మీలో ఎంతమంది కట్టేగా ఇష్టమో కామెంట్. ఇప్పుడు వచ్చేసి మనం డిజైర్ కార్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇది వచ్చేసి ఫ్యామిలీకి అయితే సరిపోతుంది అనమాట, చిన్న ఫ్యామిలీకి. అలాగే డిజైర్ అంటే ఎంతో మనకి ఇష్టం, ఎందుకంటే ఇది కూడా కొంచెం ఫేమస్. ఇప్పుడు మనం కొంచెం ముందరికి వెళ్ళి చూద్దాము, బాగా కనిపిస్తుందేమో. ఒకసారి వెనకాల నుంచి చూద్దాం. చూడండి ఇక్కడ వెనకాల అయితే అంతగా ప్లేస్, ఎందుకంటే ఇక్కడ అంతగా లావ్ అయితే లేదనమాట, కొంచెం బక్కగానే ఉంది. నేను దీనికోసం ఎన్నో క్లిప్స్ అయితే తీసి పెట్టాను అనమాట. కానీ సెట్ మాత్రం పెట్టాను, ఎన్నో డిలీట్ చేయాల్సి వచ్చింది. ఏంటి బాగాలేవు అనమాట అంతగా. కాబట్టి మనం అయితే లోపలికి. అలాగే చూడండి ఒకళ్ళు ఉంది, సీట్లో నుంచి కూడా వేసి వస్తుంది అనమాట. ఇది కొత్త ట్రెండ్ అనమాట ఇప్పుడు.
అలాగే పవర్ స్టీరింగ్ చూడండి ఎంత బాగుందో. బాబా దాన్ని ఆన్ చేసినప్పుడు ఇంకా లైటింగ్స్ కూడా పడతాయి. అప్పుడైతే ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం సౌండ్ ప్రూఫ్ ఎలా ఉందో చెక్ చేద్దామని డోర్ అయితే వేసేస్తాను అనమాట. బాగా శబ్దంగానే ఉంది, అంతగా పర్వాలేదు కానీ కొంచెం లైట్గా అయితే అనిపిస్తుంది అనమాట. ఏమైనా ఏం పర్వాలేదు, చూసేద్దాం ఇప్పుడు నిదానంగా. కొంచెం కింద చూపించేస్తాను చూడండి మీకు. ఇది వచ్చేసి కొంచెం సరిపోతుంది అనమాట. ట్రై చేస్తున్నా కొన్ని క్లిప్స్ అయితే సరిగ్గానే రావడం లేదు, ఎంతో కష్టపడి అయితే తీస్తున్నాను అనమాట. ఇప్పుడు చూడండి అక్కడ ఆస్క్ ఫర్ టెస్ట్ డ్రైవ్ ఉందన్నమాట. ఇవి వచ్చేసి మనకి ఫోన్ ఛార్జింగ్ పెట్టుకునేటివి, అలాగే కొంచెం పెద్ద సైజు కూడా ఇచ్చేస్తారనమాట. దాన్ని మనం పవర్ బ్యాంక్ లాగా కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి గేర్లు ఎలా మారుస్తాను. గేర్లు మార్చడం ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే నేనైతే గేర్లు పిచ్చగా అయితే మార్చేస్తున్నాను అనమాట, దెబ్బ. సరే ఇప్పుడు వచ్చేసి ఇది ఇంకో కార్ అనమాట. దీని పేరు సెలెరో అయితే ధనికమైన దగ్గర ఉంటుంది అనుకుంటున్నాను. అలాగే దీని పవర్ స్టీరింగ్ కూడా లుక్ అయితే అంతగా బాగుంటుంది అనమాట, కాబట్టి కొంచెం తక్కువ రేటే కాబట్టి అలా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకొక కార్ దగ్గరికి అయితే చూద్దాం. చూడండి ఇది పవర్ స్టీరింగ్ ఎంత బాగుందో. అలాగే నేను ఎక్కువలో ఉన్నాను కదా, ఫస్ట్ ఇలాగే చూపించేవాళ్ళనమాట ఎక్కువలో. దాని తర్వాత ఇప్పుడు డిజిటల్ మాదిరి వచ్చేసింది. ఇక్కడ చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో. దానిపైన ప్లాస్టిక్ అది కనిపించేశారనమాట. చూడండి మళ్ళీ పెట్టేద్దాం మనం. మనకి ఏం చెప్పండి రిస్క్. ఇది వచ్చేసి గ్రాండ్ విటారా అనమాట, చాలా ఫేమస్ అయిన కార్ అనమాట సుజుకిలో. అసలు సూపర్ ఉంటుంది దీని స్టీరింగ్, అసలు సూపర్ ఉంటుంది అనమాట ఈ కారు. అలాగే హైట్ సరిపోతుంది కరెక్ట్గా, స్టీరింగ్ సూపర్ ఉంది ఇది. ఒకసారి ఇక్కడ కూడా చూసేయండి, ఇది ఏందో నాకు అర్థం కావట్లేదు, మీకు ఎవరికైనా తెలిసింటే చెప్పేసేయండి. అలాగే ఇక్కడ చూడండి ఎన్నో రకరకాల స్విచ్లు ఉన్నాయన్నమాట. ఇవన్నీ మనకైతే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేము, నేను మీకు నిదానంగా అన్నీ చూపించేస్తూ ఉంటాను. అది వచ్చేసి విండో ఓపెనింగ్, విండో క్లోజింగ్, ఇవన్నీ రకరకాలుగా అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడ గేర్ కూడా వచ్చేసాయి అనమాట. చూడండి గేర్లు ఎంత బాగున్నాయో. గేర్లు మార్చడం అంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీరు ఎంతమందికి ఇష్టమో చెప్పేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొక మిత్రమా.